అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 37. ليميز الله الخبيث من الطيب ويجعل الخبيث بعضه على بعض فيركمه جميعا فيجعله في جهنم أولئك هم الخاسرون. ఆయత్ నంబర్ 37. అల్లాహ్ అపవిత్రులను పవిత్రుల నుంచి వేరుపరచడానికి అపవిత్రులను పరస్పరం కలిపి ఒకే గుంపుగా చేసి ఆ పైన వారందరినీ నరకంలో పడవేయడానికి ఇలా చేస్తాడు. పూర్తిగా నష్టపోయేవారంటే వీరే. 45. ఈ వేర్పాటు పరలోకంలో కానీ ఇహలోకంలో కానీ జరగవచ్చు. పరలోకంలో ఈ విభజన జరిగే పక్షంలో సజ్జనులు దుర్మార్గుల సమూహం నుండి వేరుపరచబడతారు. దివ్య ఖురాన్లో సెలవీయబడినట్లు, ఓ అపరాధులారా, ఈరోజు మీరు వేరైపోండి అని అనబడింది. యాసీన్ 59. అంటే సజ్జనుల నుండి అపరాధులను, విశ్వాసులను, ముష్రికులను, అవిధేయులను వేరు చేసి వారందరినీ ఒకే గుంపుగా చేసి నరకంలోకి నెట్టివేయడం జరుగుతుంది. ఇదే ఇహలోకంలోనే వారికి ఇది వర్తిస్తుందని అనుకుంటే దీని భావం ఇది. అవిశ్వాసులు అల్లాహ్ మార్గం నుంచి ప్రజలను నిరోధించటానికి ఎంత సంపదను వెచ్చిస్తారో వెచ్చించనివ్వండి, మేము వారికి ఈ అవకాశం ఇస్తాం. ఈ విధంగా మేము మేలి రకపు సరుకు నుంచి తప్ప తాలును వేరుపరుస్తాం. అవిశ్వాసులను విశ్వాసుల నుంచి, కపటులను నిష్కల్మష మనస్కుల నుంచి విభజిస్తాం. ఈ విధంగా చేసినప్పుడు ఈ ఆయతు ద్వారా లభించే సారాంశం ఏమిటంటే, అవిశ్వాసుల ద్వారా మేము మిమ్మల్ని పరీక్షిస్తాము. వారు మీపై యుద్ధానికి వస్తారు. తమ సిరు సంపదల్ని మీకు వ్యతిరేకంగా విరివిగా వ్యయపరుస్తారు. అపవిత్రులను పవిత్రుల నుంచి ఏరివేయడానికి ఈ ప్రక్రియ అవసరము. ఇబ్నే కసీర్. ఆయత్ నంబర్ 38. قل للذين كفروا إن ينتهوا يغفر لهم ما قد سلف وإن يعودوا فقد مضت سنة الأولين. ఆయత్ నంబర్ 38. ఓ ప్రవక్త, ఈ అవిశ్వాసులకు చెప్పు, వారు గనుక మానుకుంటే గతంలో వారి వల్ల జరిగిన పాపాలన్నీ క్షమించబడతాయి. ఒకవేళ వారు మళ్ళీ అదే వైఖరి అవలంబిస్తే గత జాతులపై విధించబడిన ఉత్తరుల ఉపమానం ఉండనే ఉంది. 46. మానుకోవడం అంటే గత వైఖరిని మానుకుని ఇస్లాం జీవన విధానాన్ని అవలంబించడం అని భావం. హదీసులో పేర్కొనబడినట్లు, ఎవరు ఇస్లాంను స్వీకరించి సదాచార మార్గాన్ని అనుసరించారో వారిని అజ్ఞాన కాలంలో చేసిన పాపాల గురించి ప్రశ్నించడం జరగదు. మరెవరు ఇస్లాం స్వీకరించిన తరువాత కూడా చెడులను విడనాడలేదో వారు గతములో చేసిన పాపాలను గురించి, ఆ తరువాత చేసిన పాపాలను గురించి కూడా ప్రశ్నించబడతారు. సహీ బుఖారీ కితాబు ఇస్తిజా బతిల్ ముర్తిదీన్, సహీ ముస్లిం కితాబుల్ ఈమాన్. ఇస్లాం గతములోని పాపాలన్నిటినీ తుడిచిపెడుతుంది అని వేరొక హదీసులో ఉంది. ముస్నదే అహ్మద్ సంపుటి 4 పేజీ 199. 47. అంటే వారు తమ అవిశ్వాసంపై, వైరభావంపై మొండికేస్తే వారి పర్యవసానం తీవ్రంగా ఉంటుంది. అటువంటి అసత్యవాదులను శిక్షించి సజ్జనులకు రక్షణ కల్పించడం దేవుని సంప్రదాయం. ఆలస్యంగానైనా సరే అది అపరాధులపై పట్టు బిగించడం ఖాయం. ఆయత్ నంబర్ 39. وقاتلوهم حتى لا تكون فتنة ويكون الدين كله لله فإن انتهوا فإن الله بما يعملون بصير. ఆయత్ నంబర్ 39. ఫిత్నా, షిర్కు సమసిపోనంత వరకు, ధర్మం మొత్తం అల్లాదే అయిపోనంత వరకు వారితో పోరాడండి.
ఒకవేళ వారు గనక తమ వైఖరిని మానుకొని దారికి వస్తే అల్లా వారి కర్మలను చూస్తాడు. 48. అరబీలో ఫిత్నా అనబడింది. ఫిత్నా అంటే ఇక్కడ షిర్కు, బహుదైవారాధన అని భావం. ఈ షిర్కు నిర్మూలించబడనంత వరకు దానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉండాలి. 49. అంటే భూమండలంపై సర్వత్రా దైవధర్మం, దేవుడు సమ్మతించిన జీవన సంవిధానపు పతాకం రెపరెపలాడే రోజు వచ్చే వరకు దాని ఉన్నతి కోసం మీరు పోరాడుతూనే ఉండాలి. 50. వారు తాము ఇస్లాం స్వీకరించామని చెప్పి ఇస్లామీయ విధులను నెరవేర్చడం మొదలెడితే చాలు, మీరు పోరాటం ఆపండి. మీరు బాహ్య చరణల్ని మాత్రమే చూడగలుగుతారు. అంతరంగ స్థితి అల్లాహకు మాత్రమే తెలుసు. కాబట్టి మీరు వారి లోగుట్టిని గురించి ఆందోళన చెందనవసరం లేదు. ఆ సంగతిని సర్వజ్ఞాని అయిన అల్లా చూసుకుంటాడు. ఆయట్ నంబర్ 40. وَإِن تَوَلَّوْا فَاعْلَمُوا أَنَّ اللَّهَ مَوْلَاكُمْ نِعْمَ الْمَوْلَى وَنِعْمَ النَّصِيرُ. ఆయట్ నంబర్ 40. ఒకవేళ వారు దారికి రాకుండా తిరిగిపోతే అల్లాయే మీ రక్షకుడని నమ్మండి. ఆయన ఉత్తమ సంరక్షకుడు, ఉత్తమ సహాయకుడును. 51. అంటే వారు గాని ఇస్లాం స్వీకరించకుండా మీకు వ్యతిరేకంగా విచ్ఛిన్నకర ధోరణి కొనసాగించినట్లయితే అల్లాహ్ తప్పకుండా మీకు తోడ్పాటు నందిస్తాడు. 52. మీరు గనక విశ్వాసులుగా జీవించినట్లయితే అల్లాహ్ మీకు అండగా ఉంటాడు. 53. అల్లాహ్ను నమ్ముకున్నవారు, ఆయనను తమ సంరక్షకునిగా చేసుకున్నవారు మాత్రమే అంతిమ విజయం సాధిస్తారు. తనను నమ్ముకున్న వారిని అల్లాహ్ ఎన్నడూ నిరాధారులుగా వదిలిపెట్టడు.